2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. భారత్‌తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అమెరికాకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు కూడా అమెరికాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక రకంగా భారత్‌తో పెట్టుకుంటే చాలా నష్టపోతారు, పూర్తిగా అధపాతాళానికి వెళ్తారనే విషయాన్ని కూడా ట్రంప్‌కు నేరుగా చెప్పారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సొంత చట్టసభ సభ్యుల నుంచే నిరసన సెగ తగిలింది. భారత్తో సంబంధాలను దెబ్బతీసే చర్యలు తీసుకోవద్దని, అలా చేస్తే అమెరికా భవిష్యత్తు శూన్యంగా మారుతుందని ఆ సొంత చట్టసభ సభ్యులే ఇప్పుడు ఒక లేఖ రాయడం జరిగింది. ట్రంప్కి ఏకంగా 19 మంది పార్లమెంటు సభ్యులు ట్రంప్కు నేరుగా లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీతో దోస్తీ కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైరం పెట్టుకోవద్దని గట్టిగా హితవు పలికారు. భారత్తో సంబంధాలు చెడిపోతే అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ లేఖలో వారు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ట్రంప్కి మరొక చిక్కులు వచ్చి పడ్డట్టుగా తెలుస్తుంది. ట్రంప్ విధించినటువంటి 50% సుంకాలపై కూడా పార్లమెంటు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సుంకాలు అమెరికా వినియోగదారులను, భారత ఉత్పత్తిదారులను తీవ్రంగా నష్టపరిచాయని వారు పేర్కొన్నారు. అందుకే ఈ టారిఫ్ విధానం పైన తక్షణమే సమీక్ష జరపాలని, భారత ప్రభుత్వంతో చర్చలు జరపాలని ట్రంప్ను అభ్యర్థించారు. భారత్తో సంబంధాలు ఎంత కీలకమో ఆ చట్టసభ సభ్యులు ట్రంప్కు వివరంగా తెలిపారు. భారత్తో సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు కలిగిన ప్రాంతాలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని వారు చెప్పారు. అయితే భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు ఇరు దేశాల బంధాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరు దేశాలకు కూడా ప్రతికూల ప్రభావాన్ని సృష్టించింది. ఈ కీలకమైన భాగస్వామ్యాన్ని వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కూడా వారు గట్టిగా ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా, భారతదేశాల భాగస్వామ్యం చాలా కీలకం. ఇరు దేశాలలోనూ లక్షలాది ఉద్యోగాలకు ఇది మద్దతుగా నిలుస్తుందని కూడా వారు గుర్తు చేశారు. సెమీకండక్టర్లు, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వంటి రంగాలలో అమెరికా ఉత్పత్తిదారులు భారత్పై ఆధారపడతారు అని వారు వివరించారు. మరొక వైపు భారత కంపెనీలు కూడా $1 బిలియన్ అమెరికాలో పెట్టుబడులుగా పెట్టి ఉద్యోగ అవకాశాలను ఇస్తున్నాయని కూడా తెలిపారు. ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న దుందుడుకు చర్యల కారణంగా మరో ప్రమాదానికి దారి తీశాయని ఆ లేఖలో సభ్యులు హెచ్చరించారు. ఈ చర్యలు భారత్ తన దౌత్య ఆర్థిక సంబంధాలను రష్యా, చైనాలతో పెంచుకునేందుకు ఒత్తిడి చేశాయని కూడా వారు పేర్కొన్నారు. చైనాకు కౌంటర్ చేసేందుకు భారత్ పాత్ర చాలా కీలకమని కూడా వారు బలంగా నొక్కి చెప్పారు. ఇక క్వాడ్లో భాగంగా ఉన్న భారత్ ఇండో పసిఫిక్ రీజియన్లో కీలక పాత్ర పోషిస్తుందంటూ కూడా గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో భారత్తో రష్యా, చైనాలకు దగ్గరవ్వడం చాలా ఆందోళన కలిగించేటువంటి పరిణామం అని కూడా సభ్యులు ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. రక్షణ రంగం విషయంలో కూడా అమెరికాకు భారత్ మంచి భాగస్వామి అని వారు తెలిపారు. ఇరు దేశాలు సంయుక్త మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి కాబట్టి రక్షణ, ప్రాంతీయ భద్రత, ఇంధన మార్కెట్ల వంటి కీలక అంశాలలో అమెరికా, భారత్ సహకారం తీవ్రతను దృష్టిని ఉంచుకొని భారత్ పట్ల అమెరికా తన నిబద్ధతను చాటవలసిన అవసరం ఉందని చట్టసభ సభ్యులు ట్రంప్కు గట్టిగా హితవు పలికారు. భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అమెరికాకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు కూడా అమెరికాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక రకంగా భారత్తో పెట్టుకుంటే చాలా నష్టపోతారు, పూర్తిగా అధపాతాళానికి వెళ్తారనే విషయాన్ని కూడా ట్రంప్కు నేరుగా చెప్పారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సొంత చట్టసభ సభ్యుల నుంచే నిరసన సెగ తగిలింది. భారత్తో సంబంధాలను దెబ్బతీసే చర్యలు తీసుకోవద్దని, అలా చేస్తే అమెరికా భవిష్యత్తు శూన్యంగా మారుతుందని ఆ సొంత చట్టసభ సభ్యులే ఇప్పుడు ఒక లేఖ రాయడం జరిగింది. ట్రంప్కి ఏకంగా 19 మంది పార్లమెంటు సభ్యులు ట్రంప్కు నేరుగా లేఖ రాశారు.
ప్రధాని నరేంద్ర మోదీతో దోస్తీ కొనసాగించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైరం పెట్టుకోవద్దని గట్టిగా హితవు పలికారు. భారత్తో సంబంధాలు చెడిపోతే అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ లేఖలో వారు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ట్రంప్కి మరొక చిక్కులు వచ్చి పడ్డట్టుగా తెలుస్తుంది. ట్రంప్ విధించినటువంటి 50% సుంకాలపై కూడా పార్లమెంటు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సుంకాలు అమెరికా వినియోగదారులను, భారత ఉత్పత్తిదారులను తీవ్రంగా నష్టపరిచాయని వారు పేర్కొన్నారు. అందుకే ఈ టారిఫ్ విధానం పైన తక్షణమే సమీక్ష జరపాలని, భారత ప్రభుత్వంతో చర్చలు జరపాలని ట్రంప్ను అభ్యర్థించారు. భారత్తో సంబంధాలు ఎంత కీలకమో ఆ చట్టసభ సభ్యులు ట్రంప్కు వివరంగా తెలిపారు. భారత్తో సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు కలిగిన ప్రాంతాలకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని వారు చెప్పారు. అయితే భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు ఇరు దేశాల బంధాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరు దేశాలకు కూడా ప్రతికూల ప్రభావాన్ని సృష్టించింది. ఈ కీలకమైన భాగస్వామ్యాన్ని వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కూడా వారు గట్టిగా ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా, భారతదేశాల భాగస్వామ్యం చాలా కీలకం. ఇరు దేశాలలోనూ లక్షలాది ఉద్యోగాలకు ఇది మద్దతుగా నిలుస్తుందని కూడా వారు గుర్తు చేశారు. సెమీకండక్టర్లు, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వంటి రంగాలలో అమెరికా ఉత్పత్తిదారులు భారత్పై ఆధారపడతారు అని వారు వివరించారు. మరొక వైపు భారత కంపెనీలు కూడా $1 బిలియన్ అమెరికాలో పెట్టుబడులుగా పెట్టి ఉద్యోగ అవకాశాలను ఇస్తున్నాయని కూడా తెలిపారు. ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న దుందుడుకు చర్యల కారణంగా మరో ప్రమాదానికి దారి తీశాయని ఆ లేఖలో సభ్యులు హెచ్చరించారు. ఈ చర్యలు భారత్ తన దౌత్య ఆర్థిక సంబంధాలను రష్యా, చైనాలతో పెంచుకునేందుకు ఒత్తిడి చేశాయని కూడా వారు పేర్కొన్నారు. చైనాకు కౌంటర్ చేసేందుకు భారత్ పాత్ర చాలా కీలకమని కూడా వారు బలంగా నొక్కి చెప్పారు. ఇక క్వాడ్లో భాగంగా ఉన్న భారత్ ఇండో పసిఫిక్ రీజియన్లో కీలక పాత్ర పోషిస్తుందంటూ కూడా గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో భారత్తో రష్యా, చైనాలకు దగ్గరవ్వడం చాలా ఆందోళన కలిగించేటువంటి పరిణామం అని కూడా సభ్యులు ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. రక్షణ రంగం విషయంలో కూడా అమెరికాకు భారత్ మంచి భాగస్వామి అని వారు తెలిపారు. ఇరు దేశాలు సంయుక్త మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి కాబట్టి రక్షణ, ప్రాంతీయ భద్రత, ఇంధన మార్కెట్ల వంటి కీలక అంశాలలో అమెరికా, భారత్ సహకారం తీవ్రతను దృష్టిని ఉంచుకొని భారత్ పట్ల అమెరికా తన నిబద్ధతను చాటవలసిన అవసరం ఉందని చట్టసభ సభ్యులు ట్రంప్కు గట్టిగా హితవు పలికారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.